నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాతృమూర్తి రేకలపల్లి లక్ష్మీ నరసమ్మ ద్వాదశ దినకర్మలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన లక్ష్మీ నరసమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్ భూపత్ రెడ్డి మాతృమూర్తి రేకులపల్లి లక్ష్మీ నరసమ్మ గత నెల 29న స్వర్గస్థులవగా శుక్రవారం నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్లో నిర్వహించిన ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1 గంట సమయంలో నిజామాబాద్ చేరుకున్న సీఎంను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం హెలిప్యాడ్ వద్ద కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్య, ఇతర జిల్లా అధికారులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అక్కడి నుంచి పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య కాన్వాయ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోర్గంపి శివార్లోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్కు చేరుకుని ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సీఎంతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పిసిసి అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, అధికారులు, అనధికార ప్రముఖులు, ఆయా పార్టీల నాయకులు